నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీని చుట్టూనే ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. మేం తెచ్చాం అనేది చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ ఏమో గత ప్రభుత్వంలో మేమే తీసుకొచ్చాం, దాన్ని పూర్తిగా నిర్మించింది మేమే, ఇది ఫ్యాక్ట్. 2021కి మొత్తం సివిల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంది. కానీ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి లెటర్ రాలేదు. సో దాన్ని ఆపింది కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. మరొకటి ఏంటంటే, గత ప్రభుత్వానికి చేత కాలేదు తీసుకురావడానికి, బ్యారేజ్ అయితే కట్టారు కానీ, ఆ యొక్క రిజర్వాయర్ని కట్టారు కానీ, అక్కడ ఉన్న ఎన్ఓసి కానీ సిడబ్ల్యూసి క్లియరెన్స్ కానీ తీసుకురావడం తెలియలేదు, రాలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఘనత మాకే చెందింది, అది మేమే తీసుకొచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చెప్తోంది. సో ఓవరాల్ ఒక్కసారి దీని అవుట్లుక్ ఏంటి, దీని కెపాసిటీ ఏంటి, ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్న గ్రామాలన్నిటికీ వాటర్ అందిస్తుంది, సాగునీరు ఎంత అందిస్తుంది, తాగునీరు ఎంత అందిస్తుంది అనేది ఒక్కసారి మనం డీప్గా చూస్తే, సార్ లొకేషన్ ఎక్కడుంది ఇది అంటే తుపాకులగూడెం ఎక్కడైతే ఉందో, అంటే ములుగు జిల్లాకు సంబంధించి తుపాకులగూడెం ఏటూరు నాగారం మండలంలో ఉందన్నమాట. సో మొత్తానికి బ్యారేజ్ అక్కడే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ బ్రిడ్జ్ని 2016 ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే 2021కి మొత్తం ఇది పూర్తయిపోయింది. దాదాపు దీని ప్రాజెక్టు విలువ ఎంత అంటే 2121 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు విలువ అనమాట. దీనికి సంబంధించి రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు అంటే కేసీఆర్ గవర్నమెంట్లోనే ఇది కట్టడం కూడా జరిగింది. అంటే ఇక్కడ దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషను, అలాగే శ్రీరామ్ సాగర్ స్టేజ్ 1 స్టేజ్ 2కి సంబంధించి దీన్ని నీటి సరఫరాకి పూర్తిగా ఇది స్వీకరిస్తుంది అనమాట ఈ ప్రాజెక్టు సమ్మక్క బ్యారేజ్ అనేది. సో ఇది నీటి నిల్వ సామర్థ్యం ఒకసారి చూసుకుంటే 6,94 టీఎంసీల యొక్క దీని కెపాసిటీ ఉందన్నమాట. దీని కెపాసిటీ ఎంత ఉంది అంటే నీటి విలువకు సంబంధించి 6,94 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నమాట. ఈ ప్రాజెక్టు మొత్తం 360 రోజులు కూడా ఎక్కడ దేవాదుల నుంచి ఇటు వాటర్ని తీసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ సమ్మక్క బ్యారేజ్ ఏదైతే ఉందో, దేవాదుల ప్రాజెక్ట్ ఉంది కదా, దాని నుంచి 365 రోజులు వాటర్ని స్వీకరిస్తూనే ఉంటుంది ఈ యొక్క బ్యారేజ్ అనమాట. దాదాపు 100 టీఎంసీల నీటిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైతే ఉందో, ఉమ్మడి వరంగల్ జిల్లాకి మొత్తానికి కూడాను సరఫరా చేస్తుంది, అందిస్తుంది పూర్తిగా. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి దాదాపుగా 6.2 లక్షల ఎకరాలకు సంబంధించి సాగునీటిని అందిస్తుంది. దీంతోపాటు 12 నియోజకవర్గాలను టచ్ చేస్తూ వందలాది గ్రామాలకు 50 టీఎంసీల నీటిని, అంటే 50 టీఎంసీలు కూడా తాగునీరే అనుకోవాలి, ఈ తాగునీటిని అందిస్తుంది అనమాట. ముఖ్యంగా బ్యారేజ్కి కుడివైపున దాదాపు 240 మెగావాట్ల విద్యుత్ తయారీ కేంద్రం ఉంది. ఇది తెలంగాణ జెన్కో ఏదైతే ఉందో, టీజీ జెన్కో ఆధ్వర్యంలో నడుస్తుంది, దాని అండర్లోనే ఉంది. మొత్తం బ్యారేజ్ వెడల్పు ఒకసారి చూసుకున్నట్లయితే 1132 మీటర్లుగా ఉంది. 2021 మొత్తానికి కూడా సివిల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయి, రైట్. పూర్తిగా ఇది కంప్లీట్ చేసుకొని ఇక ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. 2016లో ప్రాజెక్టు ప్రారంభిస్తే 2021కి ఇది క్లోజ్ అయింది, పూర్తిగా నిర్మించడం అయిపోయింది. దీనికి కెపాసిటీకి మనం ఇందాక చూసుకున్నట్లయితే 6,94 టీఎంసీలు అనమాట. 2,121 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు విలువ. సో ఇది మొత్తానికి ఈ ప్రాజెక్టు గురించి మనం ఒకసారి అవుట్లైన్ ఇది. అసలు ఇక్కడ కాంట్రవర్సీ ఏంటి అనేది ఒకసారి చెక్ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, గత ప్రభుత్వానికి దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయింది, కట్టడం వరకు కట్టింది, కానీ అక్కడ ఏవైతే పనులు ఉన్నాయో, అక్కడ ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్నీ కూడాను కంప్లీట్ చేయగలిగిందే తప్ప పర్మిషన్లు సిడబ్ల్యూసి నుంచి కానీ, లేదంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి కానీ తీసుకురాలేకపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఈ ప్రాజెక్ట్ విషయంలో అని చెప్తుంది. ఆ ప్రాజెక్టుని పూర్తిగా తీసుకురాగలిగాం, ప్రాజెక్టుని అమల్లోకి తీసుకురాగలిగాం. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఎన్ఓసి వచ్చింది, సిడబ్ల్యూసి నుంచి కూడా పర్మిషన్ వచ్చింది, మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఎందుకు తీసుకురాలేకపోయింది గత ప్రభుత్వం అంటే, ఇక్కడ చిన్న పాయింట్, ఛత్తీస్గఢ్లో ఒక 50 ఎకరాల పాటు ముంపుకు గురవుతుంది, కేవలం 50 ఎకరాలు మాత్రమే. ఈ 50 ఎకరాలు ముంపుకు గురవుతుంది కాబట్టి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మేము మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎన్ఓసి ఇవ్వట్లేదు, ఈ ప్రాజెక్టుకి సంబంధించి వాటర్ని రిలీజ్ చేయొద్దు అన్నట్లుగా వాళ్ళు కొన్ని ఆంక్షలు విధించారు. దీన్ని తీసుకురావడంలో విఫలమైంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రధానమైన ఆరోపణ ఏంటి, మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించుకున్నారు, ఒత్తిడి వల్లనే ఈ యొక్క ఎన్ఓసి రాలేదు, కేవలం ఇది కాంగ్రెస్ పెద్దలు చేయబట్టే మాకు ఎన్ఓసి రాలేదు, మేము అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. సిడబ్ల్యూసి కూడా మాకు పర్మిషన్ లేదు. ఎవరు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సిడబ్ల్యూసికి వెళ్ళారు. ఇక్కడ సిడబ్ల్యూసి ఏం చెప్పింది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పింది, అక్కడ వాళ్ళకి ముంపుకు గురవుతున్న ప్రాంతాలని మీరు ఆదుకోవాలి, లేదంటే ఇవన్నీ సూచనలు ఏం చేయకూడదు, పూర్తిగా అది ప్రస్తుతానికి నో అని చెప్పింది అనమాట. దానికోసం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఆ ప్రాజెక్టు తెచ్చింది కేసీఆర్. 2016 ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే
2021కి మొత్తం సివిల్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. దాదాపుగా ఆ సామర్థ్యం చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు పైగా నీటిని అందిస్తుంది. దాదాపుగా వందలాది గ్రామాలు 12 నియోజకవర్గాలను టచ్ చేస్తుంది. అందులో 50 టీఎంసీలు తాగునీరు ఇస్తుంది. దీంతో పాటు అసలు కెపాసిటీ చూసుకుంటే దగ్గరగా 7 లక్షల టీఎంసీల నీళ్లు అందులో నిల్వ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని, ఇంతమందికి ఉపయోగపడే ప్రాజెక్ట్ని కాంగ్రెస్ కుటిల రాజకీయాలు చేసి ఆపేసింది ఎన్ఓసి లేకుండా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులంతా కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, గత ప్రభుత్వానికి ఎన్ఓసి తెచ్చుకోవడం చేత కాలేదు కాబట్టి ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కడైతే 50 ఎకరాలు ముంపుకు గురవుతుందో వాళ్ళకి మేము కంపన్సేషన్ ఇస్తాం. వాళ్ళకి అక్కడ ఇల్లులు పోతే ఇల్లులు కానీ, పొలాలు పోతే పొలాలు కానీ, వాటన్నిటికి సంబంధించి మేము కంపన్సేషన్ ఇస్తాం. ఎంత ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి ఏం చేయాలి అది మేము చేస్తాం. ఎన్ఓసి ఇవ్వండి, ఎందుకంటే ఇంతమందికి నీరు అందిస్తుంది కాబట్టి తాగునీరే వందలాది గ్రామాలకు తాగునీరు వస్తుంది, లక్షలాది ఎకరాలకు సాగునీరు వస్తుంది. సో దీంతో పాటు ఇక్కడ అంటే ఆ ప్రాజెక్టు కుడివైపు ఏదైతే ఉందో 240 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ఇదంతా రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళ కంపన్సేషన్ మేము ఇస్తామని చెప్పేసి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎన్ఓసి కూడా తెచ్చుకుంది. సో ఓవరాల్గా కట్టింది మాత్రం కేసీఆర్ 2016 నుంచి 21 మధ్యకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. కానీ దానికి సంబంధించిన ఎన్ఓసి కానీ లేదంటే సిడబ్ల్యూసి నుంచి కానీ పర్మిషన్ తెచ్చుకుంది మాత్రం కాంగ్రెస్. ఓవరాల్గా అసలు ఈ రాజకీయం అంతా కూడాను ఈ బ్యారేజ్ చుట్టూనే జరుగుతుంది. అంటే ఈ బ్యారేజ్కి అంతకుముందు వేరే పేరు పెట్టారు, కానీ దాని ఏంటంటే ఆ ప్రాంతంలో మొత్తం కూడాను ప్రతి ఏడాది కూడా అంటే మన రాష్ట్ర పండుగగా జరుపుకుంటాం, మేడారం జాతరని పెద్ద ఫెస్టివల్గా జరుపుకుంటాం కాబట్టి అక్కడున్న ప్రాంత వాసులందరికీ కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనగానే అందరికీ ఒక ఎమోషన్, ఆ పేరు పెడితే బాగుంటుంది అని చెప్పేసి 2020లో తిరిగి దీన్ని వేరే పేరున్న దాన్ని నామకరణం చేశారు, సమ్మక్క బ్యారేజ్ అని చెప్పేసి. సో మొత్తానికి ఈ బ్యారేజ్ చుట్టూ కూడా ఒక పెద్ద వివాదం అయితే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ మేము తెచ్చా ఉంటుంది, అన్ని పర్మిషన్స్ మేము తెచ్చా ఉంటుంది, కానీ కట్టింది మాత్రం మేమే అని బీఆర్ఎస్ చెప్తుంది. ఈ రెండు పార్టీల వాదనలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? అసలు ఈ రెండు పార్టీలు వైఖరి ఏంటి అనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.